నమస్తే, వెల్కమ్ టు సీన్ న్యూస్. నా పేరు ప్రియ. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడం గర్వకారణం. పుస్తక ఆవిష్కరణలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు కృషి. కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇద్దరు మోటార్ సైకిళ్ల దొంగల అరెస్ట్. 16 లక్షల విలువైన 31 వాహనాలు స్వాధీనం. భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన. ముగిసిన పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. ఏప్రిల్ 12న పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జేబీ రాజు, ఆదిరెడ్డి అప్పారావులకు అవార్డుల ప్రదానం. గోదావరి బాలోత్సవం బాలమందిరం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి బాలల కథలు పుస్తక ఆవిష్కరణ సభ స్థానిక తాడితోటలో నరసంహిత కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఘనంగా జరిగింది. విద్యార్థులు చాలా రాసిన కథలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి అని వక్తలు ప్రశంసించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి, బాలమందిరం వ్యవస్థాపకులు అంగర గోపాలకృష్ణాచార్యులు తదితరులు విచ్చేశారు. మంత్రి కందుల దుర్గేష్ బాలల కథల పుస్తకాన్ని ఆవిష్కరించి కథలు రాసిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి గోదావరి బాలోత్సవం నిర్వాహకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కనులకు కానాచి కళా సాంస్కృతిక వైభవానికి నాందిగా పిలిచే రాజమహేంద్రవరంలో ఎటువంటి కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది అని భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఊహలు ఎల్లలు దాటేలా చాలామంది కథలు రాశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఎటువంటి కార్యక్రమాల ద్వారానే కళాకారులు, కవులు, సాహితీవేత్తలుగా తయారు కావడానికి అవకాశం దక్కుతుందన్నారు. అనంతరం పుస్తక ప్రచురణకు సహకరించిన వారికి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బ్లూ క్రెస్ట్ స్కూల్ డైరెక్టర్ సత్యజ్యోతి, ధవళేశ్వరానికి చెందిన వి లీలావతి, కథ రచయిత కవి అద్దేపల్లి ప్రభు, అంగర శ్రీనివాస్, దాసరి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవం అదేవిధంగా బాలమందిరం ఈ రెండింటి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమంలో తులసి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఇవాళ మరీ నెలల పిల్లల దగ్గర నుంచి కొంచెం ఎదుగుతూ వచ్చినటువంటి పిల్లల వరకు కూడా మొబైల్, ఇంటర్నెట్కి అతుక్కుపోతున్నటువంటి సందర్భంలో వారి యొక్క క్రియేటివిటీ అంతా కూడా దానికే పరిమితమైపోతున్నటువంటి సందర్భంలో వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలనేటువంటి ఆలోచనతోటి రాయాల్సినటువంటి అవసరం వస్తే అది బాగా ఎదిగిన వాళ్ళు మాత్రమే రాయక్కర్లేదు, పిల్లల్లో సైతం ఆ సృజనాత్మకత ఉంటుంది. వారి ఆలోచనలు వారికి ఉంటాయి. వారి పరిధిలో వారు ఎన్నో విషయాల్ని చెప్పగలుగుతారు. సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తాయి అనేటువంటి మాటని నమ్మి ఇవాళ ఇంతమంది పిల్లలు, 80 మంది పిల్లలు వాళ్ళు ఈ కథలు రాయటువంటి చిన్న విషయం కాదు. ఇవాళ మనందరం కూడా ఈ పిల్లలను చూసి గర్వపడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే కళలకు కానా చేయటువంటి రాజమహేంద్రవరం కళా సంస్కృత వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి రాజమహేంద్రవరంలో ఈ తరహా ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బాలోత్సవ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున కథలు అనేవి చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి కథలు. పూర్వకాలం అయితే అమ్మలు కథలు చెప్పేవారు, రాత్రి పడుకునే టైంలో కథలు చెప్పేవారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ గోదావరి బాలోత్సవాల సందర్భంగా ఈ కథల యొక్క సంస్కృతిని ముందుకి తీసుకెళ్ళడం అనేది చాలా అభినందనీయం. మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా కథల రూపంలో కానీ లేదంటే ఆటల రూపంలో, పాటల రూపంలో మనం నేర్చుకునేది ఆ రూపంలో కనుక నేర్చుకుంటే మనకి బాగా గుర్తుండటం, దాన్ని బాగా మనం గుర్తుంచుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రధానంగా కథలు అనేవి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు కథలు, నీతి కథలు ఉంటాయి. కథల ద్వారా నీతిని నేర్చుకోవటం లేదంటే సమాజానికి ఉపయోగపడే చైతన్యమైన కథలు నేర్చుకోవటం అనేది ఉంటుంది. పిల్లల్లో ఉన్న కథా రచనా శక్తిని వెలికి తీయడం కోసం
కథల పోటీలు అనేవి నిర్వహించడం జరిగింది. దాదాపు 200 మంది పిల్లలు ఆ రోజు రాజమండ్రి ఎస్కేవిటి కళాశాలలో జరిగిన కథల పోటీల్లో పిల్లలు వచ్చి కథలు రాశారు. ఆ రాసిన కథల నుంచి ఒక 80 మంచి కథల్ని ఎంపిక చేసి ఈరోజు గోదావరి బాలల కథలు 2025 అనే పేరుతో ఒక పుస్తకాన్ని పిల్లల పేరుతోనే ప్రచురించి ఆ పుస్తకాన్ని ఈరోజు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ సభని ఈరోజు జరుపుకోవడం జరిగింది. 80 మంది పిల్లలు రాసిన కథలు అంటే 170 మంది పిల్లలు కథలు రాశారు. ఆ కథల నుంచి 80 మంచి కథలను ఎంపిక చేసి ఈ పుస్తకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది. భవిష్యత్తులో బాలోత్సవాల ఆధ్వర్యంలో ఇట్లాంటి అనేక రకాల యాక్టివిటీస్ని పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడానికి మరిన్ని కార్యక్రమాలని ఈ సందర్భంగా తీసుకుని వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక లాలచెరువు సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఏపీ సెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు దొమ్మెటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. బీసీల గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులకు అదనంగా మరొక 50,000 పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివల్ల బీసీల్లో ఉన్న చాలా పేద కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు. బీసీలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. సెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆయా వర్గాలకు అండగా నిలబెడుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కుడుపూడి మాట్లాడుతూ గీత కులాలకు ఇచ్చిన మద్యం దుకాణాల్లో కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పించామన్నారు. అనంతరం కుడుపూడి ఆధ్వర్యంలో సెట్టిబల్జ గౌడ ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, టీడీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, కాశీ నవీన్, బుడ్డిగ రాధా, మజ్జి రాంబాబు, మరుకుర్తి రవి యాదవ్, కడలి రామకృష్ణ, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, చింతపల్లి నాని, ఆనం బ్రదర్స్, దాస్యం ప్రసాద్, చాపల చినరాజు, దాస్యం ప్రసాద్, రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం 500 మంది మహిళలకు వస్త్రదానం చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క 172వ జయంతి సందర్భంగా రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేక మంది జాతి పెద్దలు ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో, అలాగే కొనకళ్ళ నారాయణ గారు, జాతి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం అనేది అభినందనీయం. ప్రధానంగా ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో, రాజమండ్రి పట్టణంలో పెట్టడంలో స్థానిక శాసనసభ్యులు వాసు గారు చేసిన కృషిని అభినందిస్తున్నాం. ఈనాడు ఇదే కాదు, మరి బలహీన వర్గాల నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని, అలాగే ఎర్రమనాయుడు గారి విగ్రహాన్ని వచ్చే సంవత్సర కాలంలో పెట్టాలనేది ఆలోచనతో ఈరోజు స్ఫూర్తినివ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో గీతా వృత్తికి సంబంధించిన జాతి పెద్ద మరి ఈరోజు 172 జయంతి సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారి ఒక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. సెట్టిబల్జల యొక్క జాతిపిత, గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేసి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో అందరూ కూడా ఐక్యతగా ఉండాలని, ఐక్యత ద్వారానే మన హక్కులు సాధించుకోగలమన్న ఒక అంశాన్ని, మూల సిద్ధాంతాన్ని సంఘీయులందరూ కూడా గమనించాలని ఒక ఆలోచనని పెద్దలందరూ కూడా వారికి తెలియచేయడం జరిగింది. శుభపరిణామం. సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గారితో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, 5 కులాల వారు ఏదైతే గీత కులాలు అందరూ కూడా రావడం జరిగింది. ఒక పక్కన రాయలసీమ నుంచి, మరొక పక్కన ఉత్తరాంధ్ర నుంచి కూడా విశేషంగా వారు అందరూ కూడా సభ్యులు రావడం, వారి యొక్క ఐక్యతను చాటడం కూడా శుభపరిణామం. భవిష్యత్తులో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏదైతే బీసీ రుణాలు మంజూరు చేయడం జరిగింది. కుట్టు మెషిన్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇందాకే పెద్దలు పితాని గారు చెప్పినట్లుగా ఏదైతే లిక్కర్ పాలసీలో కూడా వారికి 10% ఎలకేషన్ చేయడంతో పాటు వారు కట్టే ఫీజులో కూడా రాయితీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక అమలాపురానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న సెట్టిబల్జీలు అందరూ కూడా నలువైపులా కూడా ఈ విగ్రహాలు పెట్టాలని, ముఖ్యంగా నేను కార్పొరేషన్ చైర్మన్ అవడంతోనే రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లాలా చెరువు సెంటర్లో మొన్న గత 3 నెలల క్రితం పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాల్లో కూడా మాకు తెలిసినంత మటుకు మేము కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ ఈ 5 కులాలు కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి రాని స్థితిలో ఈ సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాలు కూడా రోడ్డెక్కి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి బీసీల్లో ముఖ్య పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమిని కూడా అధికారంలో తీసుకురావడం జరిగింది. పలు మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసులో ముద్దాయిలుగా ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి సుమారు 16 లక్షల రూపాయల విలువ చేసే 31 ద్విచక్ర వాహనాలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రికవరీ చేశారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయనే నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టారు. దొంగతనాలు చేస్తున్న నల్లజర్ల మండలానికి చెందిన తూర్ల సోమయ్య, ఆ బైక్లను కొనుగోలు చేస్తున్న నల్లజర్లకు చెందిన చీర్ల కిషోర్లను అదుపులోకి తీసుకుని విచారించగా సోమయ్య గత 3 నెలలుగా మంగళవారపుపేటలో నివాసం ఉంటూ రాజమండ్రి, కోరుకొండ, నల్లజర్ల, ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల బైక్ దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ వాహనాలను చీర్ల కిషోర్కు అమ్మకం చేస్తున్నట్లు చెప్పడంతో 2ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 31 బైక్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 16 లక్షల వరకు ఉంటుంది అని తెలిపారు. వాహనాలు నిలిపే సమయంలో తాళాలు జాగ్రత్తగా వేయడంతో పాటు వీల్ లాక్ను ఉపయోగించాలి అని డీఎస్పీ సూచించారు. సమావేశంలో సిఐ ఆర్ఎస్ కె బాజీలాల్, క్రైమ్ పీసీలు కె ప్రదీప్, ఎస్ వీరబాబు, పీసీవి శివప్రసాద్ని అభినందించారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక 2 వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య, తండ్రి శ్రీనివాసు, మర్లమూడి గ్రామం, నల్లజర్ల మండలం, ఈస్ట్ గోదావరి. ఇతను గత 4 నెలల నుంచి ఇతను 3 నెలల కాలం నుంచి మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అనేటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసుకున్న బైకుల్ని చీర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసులు కూడా వాళ్ళ ముద్దాయిలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉన్నాయి. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాదసోమాలమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పాదసోమాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, జడ్జీలు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రతి ఏటా గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అర్చకుడు గణేష్ మహా నైవేద్యం సమర్పించారు.
అనంతరం 5,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఆలయంలో మహిళలకు, బయట ఇరువైపులా పురుషులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణకు, అన్నదానానికి సహకరించిన దాతలకు గొర్రెల సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఎంత కావాలంటే అంతే వేయించుకోండి ఆహారం. మమ్మీ కూడా చిన్నపిల్లలు ఎవరైనా తీసుకో. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి ఫంక్షన్ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, ట్రెజరర్ డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పూలే అంబేద్కర్ జయంతోత్సవ సభ ప్రారంభమవుతుంది అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దళిత సేవా అధ్యక్షుడు బేబీ రాజుకి అంబేద్కర్ అవార్డును, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి పూలే అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఏప్రిల్ మాసంలో జన్మించిన పూలే అంబేద్కర్ వంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం పనిచేస్తుందన్నారు. సమాజ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తున్న పూలే అంబేద్కర్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు ఏప్రిల్లో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత 25 సంవత్సరాలుగా జేబీ రాజు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆదిరెడ్డి కూడా ప్రజా జీవితంలో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మట్టపర్తి సత్యనారాయణ, బి ప్రదీప్, బి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మేము నిష్ణాతులైనటువంటి వాళ్ళని, సంఘ సేవకుల్ని, సంఘ సేవలో ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని మేము మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ సేవా అవార్డుని ప్రముఖ దళిత నాయకులు, దళిత సేన అధ్యక్షులు మన డాక్టర్ జేబీ రాజు గారు హైదరాబాద్, ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక నెల కిందటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించడం జరిగింది. అలాగనే పూలే సేవా అవార్డుని మన రాజమండ్రి సుపరిస్థితులు, మాజీ ఎమ్మెల్సీ, బీసీలకు, ఎస్సీలకి ఎవరికి అయినా అందుబాటులో ఉండి నేనున్నాను అని సేవ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ ఇద్దరికి ఆవేళ అవార్డులు ఇస్తూ మేము మంచి ఒక సన్మాన సభ కింద ఏర్పాటు చేసి జరగబోయే 12వ తారీఖుని ఎవరైతే మహానుభావులు దేశానికి దశ చూపించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పూలే గారు అయితే రెండవ వారు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రెండింటినీ పురస్కరించుకొని మేము అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గత 25 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్గా సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఈరోజు కొంచెం పెద్దవాళ్ళని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జేబీ రాజు గారు అనే ఒక ఐఏఎస్ క్యాడర్ అయిన రిటైర్డు, ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడాను ఏపీఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ప్రెసిడెంట్, అలాగే దళిత సేన కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత బాలయ్య గారు చనిపోయిన తర్వాత ఎంపీగా వేయడం కూడా జరిగింది. మరి ఇద్దరు వ్యక్తులంటే మామూలు సామాన్యులు కాదు. జేబీ రాజు గారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ నాయకుడైన ఆయన నిజంగా చెప్పాలనంటే ఆయన్ని మంత్రి పదవులు కాదు కానీ గవర్నర్ పదవికి అర్హుడైన, అయినా సరే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ఇకపోతే రెండో వ్యక్తి మన రాజమండ్రి వాస్తవ్యులు, మన మిత్రులు, సోదరులు, మన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు. ఆయన కూడా మనందరికీ సుపరిచితులు. ఎందుకంటే చాలా సామ్యవాది, పార్టీలు పక్కన పెడదాం, వ్యక్తులే మనకు కావాల్సింది. మాకు ఆయన చాలా సామ్యవాది,
ఏ కార్యక్రమం ఎవరు వెళ్ళినా కానీ చక్కగా మాట్లాడి ఆయన సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. మరి పూలే అవార్డుకి మా సంఘం తరపునే ఆయన్ని కూడా మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఘనంగా సన్మానించడానికి మరి మా సంఘం తరపున మా నాయకత్వం అంతా కూడా ఏకీకృతమై మంచి సదుద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాం. సంఘాన్ని సమాజ నిర్మాణం, సమాజ అభివృద్ధి, సమాజ సంస్కరణ, ఈ 3 అంశాలు చాలా ప్రధానమైన అంశాలు. సంఘ నిర్మాణం, సమాజ నిర్మాణం, సంఘ సంస్కరణ, సంఘ అభివృద్ధి, ఈ మూడింటిని కూడా ఏర్పాటు చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలుల మాసం ఏంటంటే ఏప్రిల్ మాసం. ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా మహర్దశ కాలం. ఈ యొక్క కాలంలో జన్మించినటువంటి వ్యక్తులు బాబు జగజ్జనరావు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, ఈ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానుభావులు, సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుల్ని ఉద్దేశించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్ముఖులు చేస్తున్నటువంటి మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానుభోయిన రామారావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతమాత దాస్య శృంఖలాలు బద్దలు కొట్టేందుకు అతి చిన్న వయసులో తృణప్రాయంగా ప్రాణాలను వదిలేసిన షహీద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ల ఆశయం వృధా పోకూడదు అని PS4 పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ల 94వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం డాక్టర్ లంకా మాట్లాడుతూ ఆ 3 మహావీరులు ఏ ఆశయం కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలారో తెలుసుకుని వారి త్యాగం వృధా కాకుండా యువత చూడాలి అని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశ సౌభాగ్యానికి పాటుపడాలి అని పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి దేవతా సుధాకర్ మాట్లాడుతూ భరతమాత దాస్య విముక్తికి ఏం త్యాగానికైనా సిద్ధమని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆచరించి చూపారని కొనియాడారు. ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం యువతను చైతన్యవంతులు చేసిన ఈ 3 వీరులకు జోహార్లు అర్పించారు. ఎర్రగొండ సూరిబాబు, తంగేటి దుర్గాప్రసాద్, KV రమేష్ బాబు, YKL, KLN రెడ్డి, M సుధాకర్, KRV కుమార్, బెవరా సత్యనారాయణ, S శేషబాబు, చల్లగాలి వెంకటరమణరాజు తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సినీ సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్లో అడ్వర్టైజ్మెంట్ చేయడంతో యువత వాటికి ప్రలోభపడి ఆ మాయలో పడి అప్పులు పాలైపోయి కుటుంబాలకు దూరమై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మన PS4 పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ సెలబ్రిటీస్ యాడ్లో పాల్గొని ఆ యాప్ల వల్ల బలి అయిపోయినటువంటి ఆ యువకుల కుటుంబాలకు ఆ యాప్ల ద్వారా సంపాదించినటువంటి సొమ్ముని వారి కుటుంబాలకి నష్టపరంగా ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మా PS4 పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున కోరుతూ ఉన్నాం. మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలో చాలా పటిష్టంగా తీసుకుంటున్నా. ఓ పక్క నుంచి గంజాయి, డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా త్వరలో వస్తూనే ఉన్నాయి. మరి సినిమాల్లో చూడండి, డ్రగ్స్ ఎలా వాడాలి తెలియని వాళ్ళు కూడా ఎలా వాడాలి, వాడు చెంచాలనేమో పౌడర్ వేయడం, నీళ్ళు వేయడం, వేడి చేయడం, ఇటువంటి సంఘటనలు వాళ్ళకి చూపించి ప్రేరేపించేటట్టుగా ఉంటున్నాయి. అందువల్ల సెన్సార్ బోర్డు వారు కూడా దీని బాధ్యత తీసుకొని అటువంటి మద్యపానం సేవించడం, మత్తు మందులు సేవించడం, ఇటువంటి సన్నివేశాలు సినిమాల్లో లేకుండా చేయాలని చెప్పేసి మేము మా అసోసియేషన్, మా ఆర్గనైజేషన్ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన విప్లవకారుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం స్థానిక రాజేంద్ర నగర్లో ఘనంగా నిర్వహించారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు బ్రహ్మరాంబ దంపతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ నేటి యువత అమరవీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు నేడు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని, దీనిపై సిపిఐ 100 సంవత్సరాలుగా వ్యవస్థాపక ఉత్సవాల్లో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను స్మరించుకుంటూ జయంతి వర్ధంతులను నిర్వహించడానికి భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నల్లా రామారావు బ్రహ్మరాంబ దంపతులు అభినందనీయులన్నారు. అల్లంకి మణికంఠ, బల్లా రాజు, కొడమటి బవర్రాజు, నల్లా లెనిన్, గుత్తి నాగు, కేటి శ్రీనివాస్, కె హిమబిందు రెడ్డి బోస్, బత్తుల సోమశేఖరరావు, కర్రా మురళీకృష్ణ, ఏడిల సుబ్రహ్మణ్యం, గుంటముక్కల సత్యబాబు, పక్కర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భగత్ సింగ్ జయంతి వర్ధంతి నిర్వహించుకునేలాగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు నల్ల రామారావు గారు, మన బ్రహ్మరాంబ గారి దంపతుల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈరోజు యువతందరూ కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులు, ముగ్గురు అమరవీరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏదో భగత్ సింగ్ అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీకో, టీడీపీకో, బీజేపీకో సంబంధించిన వ్యక్తి కాదు. కంప్లీట్ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పోరాట పద్ధతితో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ తన బుధస్కంధాల మీద వేసుకుని భగత్ సింగ్ కార్యక్రమం నిర్వహిస్తుందంటే మనం నిజంగా వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులను మనం ఆదర్శంగా తీసుకుని యువత ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం క్షమాపేక్ష కోరితే వదులుతానన్నా సరే, నీ క్షమాపేక్ష మాకు అక్కర్లేదు, మాకు స్వాతంత్రం కావాలి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని పబ్లిక్ కోర్టులో కూడా వాదన చేసి మేము చేసేది న్యాయమే, మా పోరాటం ఈ దేశాన్ని వదిలి బ్రిటిష్ వాడు పోవాలని చెప్పేసి కంకణబద్ధులైనటువంటి యువ కిషోరాలు, అందులో భగత్ సింగ్, ఉవ్వెత్తున భగత్ సింగ్ని గురి చేశారు. ఉవ్వెత్తున జనం వచ్చి ఆ జైలు గోడల దగ్గర వస్తే ఆ శవాలను కూడా ఇవ్వకుండా రహస్యంగా మరి యమునది తీరంలో ఖననం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడం గర్వకారణం. పుస్తక ఆవిష్కరణలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు కృషి. కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇద్దరు మోటార్ సైకిళ్ల దొంగల అరెస్ట్. 16 లక్షల విలువైన 31 వాహనాలు స్వాధీనం. భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన. ముగిసిన పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. ఏప్రిల్ 12న పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జేబీ రాజు, ఆదిరెడ్డి అప్పారావులకు అవార్డుల ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.